వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా అల్లూరి వర్ధంతి వేడుకలు. మన్యం వీరుడు సీతారామరాజు సేవను కొనియాడిన మంత్రి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి. మృతులకు నివాళులర్పించిన శ్రేణి నేతలు. అవనిగడ్డ కోవిడ్ సెంటర్లో బెడ్ల కొరత. స్థితిలో రోగులు. నర్సారావుపేటలో వ్యాక్సినేషన్ కేంద్రంలో తోపులాట. కోవాక్సిన్ కోసం గుమిగూడిన జనం. నెల్లూరు జిల్లా గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ నుండి కొట్టిన బస్సు, మహిళ దుర్మరణం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి వర్ధంతి సందర్భంగా విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాళులర్పించారు. సీతమ్మ దార వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మన్యం వీరుడు గిరిజనుల హక్కుల కోసం పోరాడి వారిలో స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిని రగిల్చి దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడని మంత్రి కొనియాడారు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం అని చెప్పారు. ఏవేసారు కూడా వస్తారా చూడలేదా? కలెక్టర్ గారు మీరు వచ్చిందని ఇప్పుడు ఖాళీగా ఉంటే మన పరమజాతి ముద్దుబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా. ఎందుకంటే ఈ రోజున మరి మనందరూ చూస్తున్నాం, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచం కూడా కోవిడ్తో మరలిపోతుంది. అయినా కూడా ఆ మహానుభావుడు 6 సంవత్సరాలు బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి నిరంతరం స్వతంత్ర సమరయోధుడిగా భీమి నియోజకవర్గంలో పాండ్రాయిలో జన్మించి మరి 4 జిల్లాల్లో ఆయన గిరిజనులు చైతన్యపరిచి మరి ఉద్యమం చేసి ఆనాడు బ్రిటిష్ వారి దృష్టికి వ్యతిరేకంగా పోరాట మహానుభావుడు. మరి అదే మహానుభావుడు నర్సీపట్నం దగ్గర మరి గొల్గొండలో కూడా వారు సమర్పించారు. అయితే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించడం ఆనవాయితీ నాకు. గత సంవత్సరం కరోనా ఉండడం కూడా వాడు వెళ్ళకపోయాం. మరి ఏదేమైనా కానీ గతంలో నాయకులు దేశం ముందు మనం తర్వాత అనేది వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ ధనమాన ప్రాణాలను సైతం త్యజించి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చి కట్టబట్టి ఈ రోజున ఆ స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తాం. మన దురదృష్టం కొద్దీ ఈ రోజున ఈ అఖండ భారతదేశంలో కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, ప్రాంతాల పేరు చెప్పి, పార్టీల పేరు చెప్పి మనలో మనమే అనైక్యతతోటి మన దేశాన్ని బలహీనపరిచే విధంగా మన ఆలోచనలు వెళ్తున్నాయి. అది ఏమాత్రం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఆ మహనీయుల స్ఫూర్తితోటి మనం దేశం ముందు తర్వాతే మనం అనే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రాష్ట్రంలో ప్రజలకు కానీ, వారి యొక్క ప్రాణాలు కానీ, వారి యొక్క మరి సంతోషాన్ని కానీ ముందు అనే విధంగా ఈనాడు నాయకులు ఆలోచన చేయాలని, ఆ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం. ఈ కరోనా విషయంలో కూడా మీరు చూశారు. గతంలో
కంటే కూడా హాస్పిటల్స్ని పెంచాం, బెడ్లు పెంచాం. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్త వేరియంట్ గతంలో ఇంత ఆక్సిజన్ నెసిటీ ఉండేది కాదు, మన కొత్త అడుగు. గతంలో చాలామంది కరోనా వచ్చింది, నాకు కూడా కరోనా వచ్చింది ఫస్ట్ వేవ్లో. కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి లేదా రెమెడీస్ ఇంజెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ సరిపోయింది. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ తోటి మనకు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇదివరకు పెద్దవాళ్ళకి వచ్చేది కొంచెం 50,000 60,000 దాటిన. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. రెండోది దానితో పాటు సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది. డైరెక్ట్గా లంగ్స్ మీద అటాక్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే మరి మా కుటుంబంలో కూడా చాలామంది వచ్చింది, మన నాయకులు కూడా చాలామంది వచ్చింది. మరి మన భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ సమయంలో మనం ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. ప్రజలు, ముఖ్యంగా ప్రజలు అవసరమైతే తప్పని చెడల్లోంచి బయటకు రావద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దండి. తప్పనిసరిగా నా ఉద్దేశం ఏంటంటే వచ్చిన తర్వాత మనం బాధ. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పాలిమర్స్ సంస్థ కారణంగా మృతి చెందిన బాధితులకు నివాళులర్పిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నేతలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థను తరలించాలని డిమాండ్ చేస్తూ నేటికి దాన్ని అమలు చేయలేని ప్రభుత్వ తీరును సిఐటియు నేతలు ఎండగట్టారు. ఆరోగ్యాన్ని కబలిస్తున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థపై హైపవర్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని సిఐటియు నేత గంగారం ప్రశ్నించారు. తక్షణమే సంస్థను తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆరోగ్యానికి సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా కోరారు. బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఘటన ఏడాదైనా బాధితులకు న్యాయం చేయకూడదు, సిగ్గు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం చేయకూడదు, సిగ్గు. ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి. యాజమాన్యమే బాధితుల ఆరోగ్యానికి బాధ్యత వహించాలి. ఎల్జీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలి. బాధితులకు జోహార్లు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి 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 జోహార్లు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలి. ఆ రోజు హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని అత్యధిక భాగం అమలు చేయకుండా వాటిని నీరుగార్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక వందల మంది ఆ ప్రాంతంలో ఆ రోజు ఈ స్టైరన్ గ్యాస్కి గురై హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళు అనేక జబ్బులతోటి, వ్యాధులతోటి జీవన మరణ సమస్యగా ఈరోజు జీవితాన్ని వెలబుచ్చాల్సినటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. ఈరోజుకి నిర్మించలేదు. టెంపరీగా ఆశా వర్కర్స్ తోటి చిన్నపాటి అరేంజ్మెంట్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో, దాన్ని కూడా ఎత్తేసారు ఇప్పుడు. అలాగే అనేక చనిపోయినటువంటి వారు 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. 15 మంది చనిపోయారు, 12 మందికి మాత్రమే ఇచ్చారు. 3కి ఇవ్వకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇంకా వేలాది మందికి కుటుంబానికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నటువంటి వాళ్ళకి ఇంకా చాలామందికి ఇవ్వకపోవటం, హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళకి, వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు. అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ యొక్క పాలిమర్స్ కంపెనీని షిఫ్ట్ చేస్తామనేటువంటి గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఏడాది అయినప్పటికీ సరే ఎందుకు ఆ కంపెనీని అక్కడి నుంచి తరలించకుండా ఈరోజు ప్రయత్నం చేస్తుంది? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందా మీ మీద అని మేము అడుగుతూ ఉన్నాం. అలాంటి ఒత్తిడి ఉంటే పబ్లిక్గా అనౌన్స్ చేయాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మూడవది, ఈరోజు పర్యావరణానికి సంబంధించి విశాఖ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలకు సంబంధించి పొల్యూషన్కి వ్యతిరేకంగా
హై పవర్ కమిటీ అనేకమైనటువంటి సూచనలు రికమెండేషన్ చేసింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ కోవిడ్ కేంద్రం ముందు కోవిడ్ బాధితుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 50 బెడ్ల సామర్థ్యం ఉన్న కోవిడ్ సెంటర్ని 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. అయితే ఈ కేంద్రంలో ప్రస్తుతం 12 బెడ్ల వరకే పేషెంట్లను తీసుకున్నారు. ఖాళీగా ఉన్న 38 బెడ్లు ఉన్నప్పటికీ సిబ్బంది కోవిడ్ బాధితులకు కేటాయించడం లేదు. పాజిటివ్ రోగులకు ఆక్సిజన్ లెవెల్స్ 70% పడిపోయినా కోవిడ్ సెంటర్కు వైద్యులు తరలించడం లేదు. రహదారులపై పడిగాపులు పడిన రోగుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి అక్కడి నుంచి పంపించారు. అవనిగడ్డ కోవిడ్ సెంటర్కు 3 రోజుల క్రితం 50 ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చిన దాతల ఆశయాలను పక్కన పెట్టి వాటిని కూడా అత్యవసర సమయంలో ఉపయోగించడం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ వైద్యులు స్పందించడం లేదని రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే 50 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట పాలపాడు రోడ్డులో గల వ్యాక్సిన్ కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుంది. కోవాక్సిన్ 2వ డోస్ కోసం స్థానికులు వ్యాక్సినేషన్ కేంద్రానికి తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలకు తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కనీస సామాజిక దూరం పాటించకుండా వ్యాక్సిన్ కోసం గుమిగూడారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. సబ్ కలెక్టర్ హుటాహుటిన వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియ క్యూ పద్ధతిలో జరిగేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పూటిపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ బస్సు బైక్ను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. కొమ్మలపూడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, అతని భార్య కృష్ణమ్మ వైద్యం కోసం నెల్లూరుకు వెళ్తుండగా చెన్నైకి చెందిన ప్రైవేట్ బస్సు వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కృష్ణమ్మ అక్కడే మృతి చెందింది. వెంకటేష్కు తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ పుల్లారావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ జీజీహెచ్కు 18 టన్నులతో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్కు అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆందోళనకు గురైన సంబంధిత అధికారులు విజయవాడ సిటీ కమిషనర్కి సమాచారం చేరవేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గం మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసి తూర్పుగోదావరి జిల్లాలోని ఆక్సిజన్ ట్యాంకర్ని గుర్తించారు. డ్రైవర్ను ప్రశ్నించగా నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాలో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపివేసినట్టుగా డ్రైవర్ వివరించాడు. డ్రైవర్ సమస్యను ప్రతిపాడు సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు ఆక్సిజన్ ట్యాంకర్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. డ్రైవర్కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డ్తో ఆక్సిజన్ ట్యాంకర్ను గ్రాండ్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జీజీహెచ్కు చేర్చారు. ట్యాంకర్ జీజీహెచ్కు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది కదిలిద్ది అన్న, కదిలిద్దా రేటింగ్ కొద్ది తగ్గుతూ ఉంటుంది. విశాఖ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించే తొలి విడత చందనం అరగదీత అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక శిలను పవిత్రమైన గంగాధర జలాలతో శుభ్రం చేశారు. చందనం అరగదీసే బేడ మండపాన్ని మామిడి తోరణాలతో అలంకరించి ఇక్కడ శిలను ఏర్పాటు చేశారు. గతంలో అడవివరం గ్రామ మునసబు వంశీయులు తొలుత చందనం అరగదీత ప్రారంభించేవారు. కానీ సుమారు 8 ఏళ్లుగా ఆ విధానానికి దేవాలయ అధికారులు స్వస్తి పలికి ప్రధాన అర్చకులతోనే చందనం అరగదీతను ప్రారంభిస్తున్నారు. అర్చకులు చందనం చెక్కులను పూజలు నిర్వహించి గంధం అరగదీతను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. Thank you.
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినం, చైత్ర బహుళ ఏకాదశి. స్వామివారి దేవాలయంలో చందనయాత్ర సందర్భంగా ఈరోజు చందనం అరగతీత స్నాన ముహూర్తం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి వేకుజాముని సుప్రభాత సేవలు అయిన తర్వాత, మంగళాశాసనం అయిన తర్వాత ఈ యొక్క భాండాగారం దగ్గర చందనం తీత అరగతీత ముందుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. సాంప్రదాయ ప్రకారంగా, పూర్వాచార ప్రకారంగా ఇక్కడ చందనం అరగతీత జరిగింది. ఆ చందనం ప్రత్యేకంగా వైశాఖ శుద్ధ తదినాడు స్వామివారి నిజరూప దర్శనం అయిన తర్వాత 3 మణుగులు ఈ చందనాన్ని సమర్పిస్తాం. అట్లాగనే వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి 4 మూళ్ళు 12 మణుగులు గంధం స్వామి ఒంటి మీద ఉంటుంది. ఈరోజు ఏకాదశి మహాపర్వదినంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అందువల్ల భక్తులందరికీ కూడా ఏకాదశి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నిజరూప దర్శనం మనం వేచి ఉందాము. చక్కగా స్వామివారి ఈ యొక్క లైవ్లో చక్కగా అందరూ చూడండి, స్వామివారిని సేవించి తరించండి. నిజరూప దర్శనం 14వ తారీఖుని చందనయాత్ర జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం సేవించుకోండి. లైవ్లోనూ స్వామి కటాక్షం ఎప్పుడూ కూడా భక్తులందరికీ ఉంటుంది. ఆయురారోగ్య సంపదలతో, సిరి సంపదలతో తొలతోగండి. జయ శ్రీ. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా సుండుపల్లి సిఐ లింగప్ప అన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా బస్టాండ్ కూడలిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరూ బయటకు రాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుండుపల్లి గ్రామ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ అనేది చాలా సీరియస్ స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ప్రాణాలు పోవడానికి చాలా ఆస్కారం ఉంది. 1% 5 రోజులు 6 రోజుల నెలలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. పబ్లిక్ అంతా న్యూస్లోనూ, తర్వాత వార్తా పేపర్లో కూడా చూస్తున్నారు. దాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరూ మన ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలి. కరోనా నుంచి మనకు విముక్తి కలగాలంటే మనం చేయాల్సిన పని ఏమంటే మాస్క్ ధరించాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఏదైతే నిర్ణయించిన టైం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే ఆ టైం నిర్ణయించామో ఆ టైంలోనే వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, నిత్యావసరాలు తీసుకొని వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మరుసటి రోజు 6 గంటల వరకు బయటకు రాకూడదు. ఆ విధంగా రావడం వల్ల ఏమైతే వైరస్ స్ప్రెడ్ అయ్యి చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆ 12 గంటల తర్వాత ఎవరు బయటకు రాకూడదు. అయితే స్టాక్ లేదండి సార్. మెడికల్ షాప్లో కూడా క్యాంటీన్ సపరేట్ వచ్చినది విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం అమ్మపాలెం గ్రామ శివార్లలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా నాటుసారా తయారీకి ఉపయోగించే 500 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, సిబ్బంది గోవింద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవసరం లేదు.
విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులమైన మాకు ఎస్కోట మండలం అమ్మపాలెం గ్రామంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటలు ఉన్నాయన్న సమాచారం మాకు రావడంతో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్కోట మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ గ్రామ శివార్లలో ఉన్న చెక్ డ్యాం పరిసర ప్రాంతాల్లో వచ్చి వెతికాం. మాకు సుమారుగా 500 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన పులిసిన బెల్లపు ఊటలు గుర్తించాం. ఈ బెల్లపు ఊటలను ఎక్కడైతే మేము గుర్తించామో అక్కడే వీటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నతాధికారులకు తెలియజేసుకోవడం జరిగింది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, మా సిబ్బంది గోవిందు, సురేష్, పోతురాజు మరియు కుమార్ పాల్గొన్నారు. ఈ బెల్లపు ఊటలు వేయటం అలాగే నాటుసారా తయారు చేయటం అనేది అసాంఘికం, అశాస్త్రీయం, సంఘ విద్రోహకం. ఈ రకమైన ఈ నాటుసారా తయారీ, బెల్లపు ఊటలు చేయటం ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. అంధుడైన దళితుడిని మోసం చేస్తూ తన అంధత్వాన్ని ఆసరాగా తీసుకొని అతనికి తండ్రి రాసిచ్చిన భూమిని తమ పేట అగ్రవర్ణ కులస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో హరిజనవాడలో చోటు చేసుకుంది. హరిజనవాడలో నివాసం ఉంటున్న బూర్ల లక్ష్మణ పుట్టుకతోనే అంధుడు. ఇతనికి 2 సోదరులు ఉన్నారు. వారి తండ్రి హనుమన్న తమకు ఉన్న భూమిలో 3కి పంచి ఇచ్చారు. అయితే వీరికి తెలియకుండా పవన్ కుమార్, అడ్వకేట్ లోకేష్ కుమార్, మురళీధర్ రెడ్డి అనే 3 వ్యక్తులు లక్ష్మణను మోసం చేసి భూమి పత్రాలపై సంతకం చేయించుకున్నారు. తర్వాత తన సోదరుల సహాయంతో విషయం తెలుసుకున్న లక్ష్మణ కోర్టులో కేసు వేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఊర్ల తిక్క లక్ష్మణ, మా తండ్రి పేరు గుండాల హనుమన్న, మా అమ్మ పేరు గుండాల నరసమ్మ, నా స్వగ్రామం ఆలూరు. నేను రైతు బిడ్డను, భగవద్గీత అవధానిని. మేము ఆలూరులో కాపురం ఉంటాము. మా పొలము నెంబర్ 823. ఇప్పుడు ఈ పొలంలో ఉండి మీడియా మిత్రులు బహుజన్ పక్షంలో మా పొలంలో నుండి నేను నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుకుంటున్నాను. వందనాలతో మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా బాధను వివరించుకొనుచున్నాను. నా పొలము 823, 3 ఎకరాల 83 సెంట్లు. అందులో నా భాగము 1 ఎకరా 20 సెంట్ల పొలం ఉన్నది. ఈ పొలము పవన్ కుమార్ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యము, కర్నూలు నివాసి, అలాగే దుర్మార్గుడు అడ్వకేటు లోకేష్ కుమార్ అనే న్యాయవాది మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇటీవల మరలా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంటు కెంజుడప్ప, అలాగే కార్మంచు మురళీధర్ రెడ్డి, మన్వంతర స్కూల్ కరెస్పాండెంట్ దుర్మార్గుడు, అలాగే నందారెడ్డి వడ్డీల వ్యాపారి పై దుర్మార్గులు నా పొలాన్ని ఆక్రమించుకున్నారు, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నా సోదరులతో కలిసి, నా సోదరులు తాగుబోతులు కావటం వలన నా పొలాన్ని అందరూ కలిసి దుర్మార్గంగా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి దుర్మార్గులైనటువంటి కెంజుడప్పని
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై మండలంలో కోఆర్డినేటర్ ఫీల్డ్ అసిస్టెంట్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈసీ కోటేశ్వరరావును పూలరంగుడుపల్లి గ్రామ చెరువు పనులలో 600 మీటర్లున్న జంగిల్ క్లియరెన్స్ పనులకు 400 మీటర్లుగా అంచనా వేసి పనులు చేయిస్తున్నారు. అయితే 600 మీటర్లకు 400 మీటర్లుగా చూపించి పనులు చేయిస్తే మిగతా 200 మీటర్లకు కూలీలకు ఎలా వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ ఈసీ కోటేశ్వరరావును ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఫీల్డ్కు వచ్చిన పనులను పరిశీలించి సమన్వయంతో పూర్తి చేయాలని, కూలీలకు సరిగ్గా వేతనాలు అందేలా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్ హితవు పలికారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని సూచించారు. చెప్పారు కదా సార్, జంగులు చేశారు సార్, ఎంతవరకు కొంచెం కళ్ళు రాసేస్తామని చెప్పాను కదా. అది చూపించాలి కదా నువ్వు చేసిన పని. అవును, నీ ఫోటోలు నేను చూపిస్తారా? ఫోటో మనిషి వచ్చిన తర్వాత చూపించాలి ఆ పని. అవును చూపిస్తాను. తమాషాలు పడుతున్నా, తమాషాలు మీరు పడుతున్నారు. వర్క్ లేదా వర్క్ చూపించి కొట్టించు. నువ్వు కరెక్ట్గా ఎస్టిమేషన్ వెయ్యి, కష్టంగా ఎస్టిమేషన్ వెయ్యి. ఎవరు ప్లానింగ్ ఎవరు చేశారు? ఫీల్డ్ అసిస్టెంట్ ప్లానింగ్ కొట్టింది నేను. ఎన్ని మీటర్లు కొట్టావా? ఎస్టిమేషన్ చేసింది. ఎన్ని మీటర్లు కొట్టుంటే అన్ని మీటర్లు వస్తుంది ఎస్టిమేషన్. అవునా? అవునా, జంగుల గురించి చేసాము, ఎంతవరకు కొట్టుకుంటూ రాస్తాము. ఎన్ని మీటర్లు తిరిగి కొట్టితే అన్ని మీటర్లు వస్తుంది ఎస్టిమేషన్. అది కూడా తెలియదా ఫీల్డ్ అసిస్టెంట్కి? ఎన్ని మీటర్లు చేసాను తిరిగి చేసాను మీరు. ఎన్ని మీటర్లు వాయిస్ నాకు కూడా ఉంటుంది వాయిస్. 500 మంది ఎవరికైనా చెప్పుకో, వర్క్ చూపించి 2 మీటర్లు చూపించుకో ఫస్ట్. ఇక్కడ నా మీద పెద్ద పెద్ద మాటలు అవసరంలా. వర్క్ చూపించి వర్క్ ఎంటర్ చేసుకో. ఇది కాదు, వర్క్ చూపించి మనుషులు ఎంటర్ చేసుకో. ఓకేనా? చెప్పాను కదా, ఎన్ని వచ్చినప్పుడు చూపించాలి కదా. ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడుతున్నా. అవును, 500 మంది పనులు చేసినప్పుడు వాళ్ళు డబ్బులు పని చేయవా? సక్రమంగా చేయాడా? అవును, ఫీల్డ్ మీద రాస్తారా? ఫీల్డ్ మీద నేను వచ్చి తెలిసింది తన పోరాటం అని కాడ ఎట్లా పని చేపిస్తున్నావు. ఈసీఆర్ మార్కింగ్ మీరేం గార్డులు కాస్తుంటారా? ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఫీల్డ్ అసిస్టెంట్ గార్డులు కాస్తుంటారా? అవునా, మార్కింగ్ తెలియాలి. మార్కింగ్ నేర్పించు. విజిలెన్స్లో మాట్లాడుతున్నావా? మళ్ళా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా అల్లూరి వర్ధంతి వేడుకలు. మన్యం వీరుడు సీతారామరాజు సేవను కొనియాడిన మంత్రి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి. మృతులకు నివాళులర్పించిన శ్రేణి నేతలు. అవనిగడ్డ కోవిడ్ సెంటర్లో బెడ్ల కొరత. స్థితిలో రోగులు. నర్సారావుపేటలో వ్యాక్సినేషన్ కేంద్రంలో తోపులాట. కోవాక్సిన్ కోసం గుమిగూడిన జనం. నెల్లూరు జిల్లా గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ నుండి కొట్టిన బస్సు, మహిళ దుర్మరణం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.